దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు ఇంతటి సమయాన్ని మనకిచ్చి మరలా మనల్ని సమకూర్చి మనతో మాట్లాడటానికి సిద్ధపరిచిన దేవాది దేవుని నిమిత్తమై ఆయన మహిమార్థమే బ్రతకటానికి మనతో మాట్లాడాలని ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశాన్ని కొనసాగించుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. బిడ్డలారా, సొలొమోను గ్రంథకర్త ఎంతో జ్ఞాని, సామాన్యుడు కాదు. ఆయన రాసిన మాట ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం. ఈ ఉపదేశంలో నేను కొన్ని భాగాలు మీ ముందు ఉంచుతాను, కొన్ని దేవుని మాటలు. అటువంటి ప్రయాసకరమైన స్థితిలో మన జీవితాలు ఉంటే ఆ శ్రమ నుంచి విడిపించడానికి ఆయన మాట్లాడతాడని అప్పగించుకో. మేకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. యేసుబాబు నిన్ను ఏమి రోబోట్లాగా తయారు చేసి వెట్ట చేయని చెప్పలా, స్వతంత్రం ఇచ్చాడు, ఆలోచించగలిగి మనసు ఇచ్చాడు. చెడు మంచి రెండు నీ దగ్గర పెట్టాడు. ఇది మంచి, ఇది చెడు, నీకు ఏ మార్గం కావాలో ఎన్నుకోమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. అందుకని మనం ఏ మార్గంలో ఉంటున్నాం, శ్రమ ఎవరికి వస్తుందంట? మోసపు క్రియలు యోచించు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అర్థమవుతుందా? ఎవరికి వస్తుంది శ్రమ? ఎవరికి? దుఃఖం ఎవరికంటే మోసం చేసేవాడికి, దుష్కార్యములు చేసేవాడికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ దుష్కార్యాలు, మోసకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి? బైబిల్ నుంచే మీకు అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఆలకించు బిడ్డ. నువ్వు శ్రమ నుంచి విడిపించబడాలి. నా ప్రభు దగ్గర ఒక సాక్ష్యం కలిగిన జీవితంగా నీది ఉండాలి. సంవత్సరాలు గడిచిపోతున్నా ప్రవర్తన మారకపోతే నీ బ్రతుకు జీవితంలో దేవుడు చేసే కార్యానికి నీవే చేయొద్దుతే, ఆయనకు అనుమతించలేని పరిస్థితుల్లో నీ ఆత్మీయ స్థితి ఉంటే, శ్రమకరమైన పరిస్థితులు నీ జీవితాన్ని కొనసాగించడానికి అప్పగించుకుంటే, నువ్వు ఇటువంటి దుష్కార్యముల వైపు వెళ్ళడానికి, మోసము చేసే విధానంలో జీవించడానికి సిద్ధపడితే శ్రమని నుంచి ఎట దూరం అవుతుంది? వారికి శ్రమ అంటున్నాడు ఆయనది. అసలు ఎలా ఉంటుంది మోసం అంటే? దుష్కార్యములు చేయ వారికి శ్రమ అంటే మాట్లాడుతున్నాడు కదా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుమా. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు ఒక జనముందే, వారే యూదులు. హామాను ఒక ప్రధాని అధికారి, రాజు ఆయన ఏం చెప్తే చేసే స్థాయిలో ఉన్నాడు అతను. ఈ పూట మన సారాంశంలో భాగం ఏంటి? దుష్కార్యం చేయవాడు, మోసపూరితమైన క్రియలు చేయవాడు, వాడికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది. అవి చేయటానికి ఆడి తెల్లారనివాడంట. హల్లెలూయా. వాడు బతుకులు ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఇక్కడ ఒక జాతి బతుకుతుంది, ఎందుకు ఈయన తీసుకొస్తున్నాడు నీకు? ఎంత క్రూరమైన క్రియ చేస్తాడు తెలుసా? కనీసం ఆయనకి నమస్కరించలేదని ఒక జాతి మీదే నిర్మూలన చేయాలని రాజుతో శాసనం చేస్తాడు ఈ హామాను. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది బిడ్డలారా? గమనించండి. దుష్కార్యము చేయటం అంటే, మోసము చేయటం అంటే ఏంటి? ఒక మనిషి నిమిత్తమై ఒక జాతిని సంహరించడానికి తనకు అధికారం ఉంది కదా అని, నేను చేయగలను, ఏదైనా చేయగలనని చలామణిలో ఉన్నాడు కదా అని. బిడ్డలారా గమనించు, ఎప్పటికీ కూడా నీ ఆలోచన దైవికంగా ఉండాలి తప్ప ఒక మోసము చేసే విధానంలో నీ బతుకుంటే నీ మీదకి శ్రమ వస్తుంది. అది కాచుకోవడానికి సిద్ధపడి ముందు శ్రమలో నుంచి తప్పించబడడానికి సర్వశక్తివంతుడైన దేవుని చేతులను మన బతుకుండాలి అంటే మనం క్రియలు ఎట్టుండాలా? దుష్కార్యములు చేసే విధముగాను మోసకరమైన పరిస్థితులు బతకడానికి సిద్ధపడి ఉంటే ఆ శ్రమ నిన్ను తరుముతుంది. అంతటి దుష్కార్యము చేస్తున్న విధానాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాడు హామాను? ఇలా నాకు గౌరవించేటది ఒక్కడే ఉన్నాడు, వాడి నిమిత్తమే నేను ఒక చట్టం చేయించాను, మొత్తం ఆ జాతినంతా చంపేయాలి, ఒక్కడు కూడా బతకూడదు, రాజు దగ్గర ఆర్డర్ తీసుకున్నాను, చట్టం చేయించాలని చెబితే, ఇంటికి వచ్చి చెబితే ఇంట్లో భార్య పిల్లలు ఏమనాలా? అమ్మో ఇంతమందిని చంపుతావా, వారు ఏం చేశారని అని ఒక ఆలోచన కూడా లేకుండా వారి అధికారం దర్పం ప్రదర్శించారు. అక్కడ చట్టం చేయగలను, రాజు ఏం చెప్పినా మన మాట అంటాడు, మనం చేసేదే న్యాయం అని ఆలోచన కలిగి వారు చేస్తున్న పరిస్థితులను బట్టి ఏమొచ్చింది వాళ్ళకి? మనకు తెలిసిన ముచ్చటే కదా. తను చేసిన పాపం కుటుంబంతో పంచుకునే విధానాన్ని బట్టి ఆ మాట చదువు తల్లి 9:25 వచనం.
ఎస్తేరు రాజు ఇంటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకి వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను వీరుకొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చాడు. బైబిల్ చదువుతుంటే కడుపులో దేవుని భయం ఉండాలి. అంతటి అధికారికి ఏం ఆలోచించాలి? వాళ్ళు మోసపూరితమైన క్రియ, దుష్కార్యం చేయటానికి, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలను బట్టి చేసిన చట్టాన్ని మార్చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కలగజేసుకుంటే ఏది చెయ్యాలని ఆశపడ్డాడో, ఎక్కడ ఉరుకుయి తయారు చేయించాడో అక్కడికి ఏం ఆజ్ఞ వచ్చింది? మళ్ళీనే వీళ్ళు మొత్తం ఈ కుటుంబాన్ని అంతా దాన్ని గురేసామని ఆజ్ఞ వచ్చింది. అంతటి మరణకరమైన శ్రమలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి బిడ్డ? ఏంటి కారణం? అని చేసిన పని ఏంటి? ఒక మనిషిని, ఒక జాతిని అంతమొందించడానికి తన అధికారాన్ని ఉపయోగించుకున్నాడు తప్ప మానవత్వంతో ఎక్కడ ఆలోచించాల. దేవుని భయం లేకుండా అధికారంతో విర్రవీగిపోయాడు. అధికారులకు అధికారాన్ని పైన దేవుడు చట్టాన్ని మార్చగలిగిన ప్రభు ఏం చేశాడు? అక్కడ వీడు ఏదైతే రాయించాడు ఆ పాపాన్ని ఈ నెత్తి మీదకి తెచ్చాడు. వీడు కొంపలో ఉన్న పిల్లలతో సహా, వీళ్ళ కుటుంబంతో సహా మొత్తాన్ని అదే ఊరికి వేయించారు. ఇది కథ కాదు. ఇప్పటికీ పూరీము పండగ జరుగుతుంది యూదుల్లో. సంవత్సరానికి ప్రతిసారి ఏం చేస్తారు తెలుసా? పూరీం పండగకి మొత్తం కొంపలో ఉన్న అన్ని వస్తువులన్నీ తీసుకొచ్చి బయటెడతారంట. టీవీలోవని, ఫ్రిడ్జ్లోవని, ఇంకటి ఏదన్నావని, ఏసీలోవని, ఏదన్నా కానీ దేవుడు వాళ్ళు కలగజేసిన దాన్ని బట్టి పేదలకు ఇచ్చేయడానికి బయట పెట్టేస్తే అది వాకిట్లో పెట్టేస్తారంట. వెళ్తున్న వాళ్ళు ఎవరికైనా లేకపోతే తీసుకెళ్ళిపోతారంట. హల్లెలూయా. బిడ్డలరా, ఈ పూట నీ దృష్టికి తీసుకొస్తున్న మాట ఏంటంటే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం అనంటే దుష్కార్యము చేయవారికి, మోసపూరితమైన క్రియ చేయటానికి, అసలు పొద్దు పొడవటానికి ఎదురు చూసేవాళ్ళకి. కానీ దుష్కార్యం మనస్సులో ఆలోచించుకుని ఈడు ఎప్పుడు నాశనం అయిపోతాడా, ఈడు ఎప్పుడు పాపిష్టికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడా అని నాశనాన్ని కోరుకునే తత్వం ఉంట. చూసారా? అది జాగ్రత్త. అది మన నెత్తి మీదకి వస్తుంది. చాలా జాగ్రత్త. దేవుడు ఉపేక్షించడు. హల్లెలూయా. బిడ్డలారా, ఇంకో సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరినూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారంగా రాజు శాసనమును ఒకటి కట్టించి. మీకు అర్థమైపోయి ఉండదు బిడ్డలారా ఏం జరుగుతుంది అక్కడ? ఆ రాజ్యంలో నీతిమంతుడిగా బతుకుతున్నాడు దానియేలు. వారికి ఏదైనా ఆపదొస్తే అడ్డుపడిపోతున్నాడు. వారికి వచ్చిన దర్శనాల గురించి వివరం చెప్తున్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు, వాళ్ళు బలపరుస్తున్నాడు. వారికి జరుగుతున్న ప్రతి విధానంలోనూ వారి అనుమానం అన్నిటినీ కూడా తీరుస్తూ పరిపాలన కొనసాగింపులో ఒక ప్రధానుడిగా ఉన్నాడు దానియేలు గారు. హల్లెలూయా. ఆ పరిస్థితులలో ఎంతటి ప్రాముఖ్యత ఈయనకు వచ్చేసింది. ఈడెవడో ఎక్కడి నుంచో వచ్చాడు, మన మీదే పరిపాలన చేస్తున్నాడు, మనల్ని తిన్నవట్లేదు, ఈడు తినట్లేదు. వాళ్ళ బాధ ఏంటంటే, ఒక ప్రధాన అధికారిగా ఈయన నియమించి ఈయన కింద చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవడైనా పయ్యోడు తింటేనే కింద తింటాడు, అవునా? మరి ఆయనే తినకుండా ఉంటే అది పద్ధతి కష్టంగా లెక్క చెప్పి చేసి రకం అక్కడ రాజు పరిపాలనలో సుభిక్షంగా జరుగుతున్న పరిస్థితిలో వీడు తినట్లేదు, మనం తినట్లేదు, ఈయన ఏదో చేసేయాలి. పాపం పెచ్చిరేగిపోతున్న పరిస్థితులను బట్టి అక్కడ జరుగుతున్న విధానంలో బిడ్డ నీ జ్ఞాపకం చేసుకో. నీ బ్రతుకులో నువ్వు నీతియుక్తంగా పరిస్థితులుగా నువ్వు బతుకుతున్నప్పుడు ఎటువంటి ఆటంకం ఎదురవుతున్నా పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు సంరక్షణ నీకు మెండుగా ఉంటుంది. అసలు ఏ స్థితిలోనూ ఆ శ్రమ ఎవరికి వస్తుంది? ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఏదో ఒక నిందేసేయాలి. ఆయన ఏం చేస్తున్నాడు? వీలైనంత వరకు మంచి చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. ఇక అంతే, ఇంకంతకు మించి ఏం లేదు ఆయన జీవితంలో. ఇంక ఏది తప్పు పట్టుకోలేము, ఏదో ఒక రకంగా ఇన్ని ఇరికించాలనే ఉద్దేశం కలిగి ఒక మనిషిని చంపేయటానికి ఒక చట్టాన్ని చేయించారు. ఆ చేయించిన చట్టం ఎట్లాంటిది? సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తే చంపేతమే. అలాంటి చట్టం మీకు అర్థమవుతుందా? ఆయన ఏం చేయలే, ఇంకా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు అందినం. వీళ్ళు ఏం చేశారు? ముందెళ్ళి చట్టం ఏం చేయించారు? రాజా 30 రోజులు నీకే ప్రార్థన చేయాలి, ఎవడికి చేయకూడదు అని చేయించారు. రాజు మురిసిపోయాడు. ఎందుకని రాజు మురిసిపోతాడు? నన్ను ఎంత గౌరవిస్తున్నారు, దేవుడిగా నన్ను కొలుస్తున్నప్పుడు నాకు కాదనేది ఏముంది, ఆ ఘనత నాకు కావాలని చెప్పేసి
ఈయన ఒక్కడేమన్నాడు, ఈ నువ్వు కాదు రాజువి, ఆయన ఏర్పరుచున్నాడు, ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు, ఈయన ప్రార్థన చేసుకున్నాడు. ఈ ఒక్క నింద మోపి ఆయన చంపించేద్దాం, సింహాల గుహలో ఏం చేద్దాం. మళ్ళీ చట్టం కూడా ఎట్లా గృహ చట్టం, నిన్ను దిక్కరెత్తి ఎవడైనా సరే ప్రభా సింహాల గుహలో వేసేయాలండి. హల్లెలూయా. దుష్కార్యములు చేయవారికి, మోసపూరితమైన క్రియలు చేయవారికి. హల్లెలూయా. ఏం జరిగింది ఇప్పుడు? వేసేసారు ఇన్ని. మరి తర్వాత ఏం జరిగింది? శ్రమలోకి వెళ్ళిపోయాడు అంతే. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు శ్రమలోకి వెళ్ళిపోయిన పరిస్థితులను బట్టి, సర్వశక్తివంతుడైన దేవుడు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, ఆయన కలిగి ఉన్న విధానంలో సర్వోన్నతుడైన దేవుడు ఆయన పక్షాన కృప చూపించి, ఏర్పరుచుకున్న విధానాన్ని బట్టి సింహాల గుహలోకి వెళ్తే ఆయన బయటికి తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడు? ఆ శిక్ష ఎవరికి వచ్చింది? ఒక మాట చదవదండి. 6:24 వచ్చిన రాజు ఆగ్నేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితం పగలగొరికి పొడి చేశాను. హల్లెలూయా. చేసిన తప్పెవరు బిడ్డలారా? తప్పెవరు చేశారు? ప్రధానులు, అధికారులు. అవునా? ఆ శిక్ష ఎవరి మీదకి వచ్చింది? భార్యలు, పిల్లలు. అంటే మన భక్తి జీవితం ఎట్టుండాలా? మన కుటుంబానికి ఆదర్శకరంగా ఉండాలి. ఒక మనిషిని నిందించే విధానంలోను, చెడు చేసే తలంపులోను, వారవలేని తనముతోనూ, దుష్కార్యములు చేసే విధానంలోను, దుర్భాషలాడే విధానంలోను మన బతుకులుంటే తిరిగి మన మీదకి వస్తుంది. జాగ్రత్త. నీ బిడ్డలకు నువ్వేమి ఇవ్వాలనుకున్నా ఒక్కడు చెప్తానని చాలా సందర్భాల్లో చెప్పాను, టీవీలోను కూడా. నువ్వు రెక్కలు మొక్కలు చేసుకుని 10 ఎకరాలు సంపాదించాడు, బాగుపడిపోతాడు నువ్వు అనుకుంటే వ్యర్థమే. ఒక్క క్రికెట్ బెట్టింగ్ ఆడతాడు, దేవుడు జ్ఞానం లేకపోతే అయిపోయింది. నీకు అర్థమవుతుందా? మరి ఏం చేయాలా? మన బ్రతుకుతున్న జీవితంలో మోసపూరితమైన క్రియలకు, దుష్కార్యములకు దూరంగా ఉంటూ, పాప భీతితో, దేవుడంటే కడుపులో భయంతో బతికితే నీ మీదకు వస్తున్న శ్రమను తప్పించగలిగిన దేవుని చెయ్యి నీకు దగ్గరగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేనేం తప్పు చేశానయ్యా, నన్ను సింహాల గుహలో వేస్తున్నారండి, ఎందుకు తీసుకెళ్తాను? దానిలో ఒక్క మాట అడిగాడా? ఎందుకని? తన బతికిన బతుకు దేవునికి నిర్దోషత్వంగా బతికాడు, దగ్గరగా బతికాడు. ఎంతటి అధికారి అయిన పరిస్థితుల జీవితాన్ని కొనసాగిస్తున్నా, రాజుకే సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్న రాజమాటకు శిరస వగ్గి వెళితే సర్వోన్నతుడైన దేవుడు కలగజేసుకుంటే ఎవరు నింద మోపారో, ఎవరు ఆయన్ని నాశనం చేయాలని చూశారో వాళ్ళ మీదకి ఏమొచ్చింది? అదే. అందుకని మన భక్తి జీవితం ఎట్లా ఉండాలి? ఒక్కళ్ళని కించపరిస్తే స్థాయిలో మందుంటే ప్రభు మనల్ని క్షమించడం. చాలా జాగ్రత్త. నీకు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడు, పక్కోడు మేలు కోరుకోవడానికి మోకాళ్ళేసి ప్రార్థన చేయి, నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అది ఎటువంటి చెరలోనికి నేను నడిపించాలన్నా సర్వశక్తివంతుడైన దేవుడి దగ్గరగా ఉంటాడు. బిడ్డలారా గమనించండి, నీవు ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం? దుష్కార్యము చేయు వారికి శ్రమ నెత్తి మీదకి పరిగెట్టుకొత్తదే. హల్లెలూయా. హల్లెలూయా. అధికారులు వీళ్ళు రాజు దగ్గర సలహాలు ఇచ్చే స్థాయి, వీళ్ళు చెప్తే రాజు చట్టం చేసే విధానం. అంతటి లోకానుసారమైన అధికారం కలిగిన తర్వాత కూడా దేవుడు కలగజేసుకుంటే ఏమైపోయింది? కాపాడేవాళ్ళు లేడు. కట్టుకుని కుటుంబాలతో సహా లోపల వేసేయమంటే అంతవరకు ఒక్కడే ఉన్నాడు దానియేలు లోపల, ఏమవ్వలేదు. అవునా? వీళ్ళందరూ ఎంతమంది వెళ్ళారు? వీళ్ళు సుమారు 450 మంది పైనే, కుటుంబాలతో సహా. పెద్దల కుటుంబాలు, వారి భార్యలు, పిల్లలు ఎత్తే ఒక్కడ కూడా గుహ అడుగు భాగాన్ని తాకలా. ఎందుకని? ఎన్ని సింహాలు ఉన్నాయి, వారి ఒక్కడ బాడీ తాకలా. వాక్యం సెలవిస్తుంది. అందుకని అంతటి తీవ్రమైన శ్రమకు, మరణకరమైన పరిస్థితులకు అప్పగించబడకుండా ఉండటానికి ఏం చేయాలి? దుష్కార్యానికి దూరంగా ఉండాలి. ఒక మనిషిని ఏలెత్తి చూపించి నిందించే స్థాయి జీవితం అంత కాకుండా ఉండాలి. ప్రేమించు బిడ్డ, తప్పు చేస్తే గద్దించు. హల్లెలూయా. గబగబా ఇంకో సందర్భాన్ని మీ దృష్టి తీసుకొస్తాను చూడండి. 1 రాజుల గ్రంథం 21:2 ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరం ఆనుకుని ఉన్నది గనక అది నాకు కూర తోటకిమ్మని, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునికి ఇమ్మని అడిగాను. స్తోత్రం చెప్పండి. ఇద్దరు గమనించండి, జాగ్రత్తగా ఆలకించండి. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఆహాబు రాజు. ఆ దేశంలో ఒక సాధారణమైన రైతు, దాంతో పొట్ట పూసుకునే వ్యక్తి.
ఆ పరిస్థితుల్లో తను చేస్తున్న విధానాన్ని బట్టి అది నాకు కావాలని రాజు అడిగితే, ఇది నా పిత్రార్జిత నుంచి వచ్చిందయ్యా, ఇది నా జీవనాధారం, ఇది ఇవ్వటానికి కుదరదని అన్నాడు ఆయన. దాని నిమిత్తం ఆయన మీద తన భార్య ఒక నిందేసి, నువ్వు సామాన్యుడివా, రాజువి, లాగేసుకోవటమే అనుకు దురుద్దేశం కలిగించి ఒక అబద్ధపు సాక్ష్యపు ఒక ఇద్దరు మనుషులతో ఆయన మీద చెప్పించి రాళ్లతో కొట్టి చంపించేస్తారు అతన్ని. అప్పుడు కలగజేసుకున్న దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవరిని? సర్వసాధారణమైన వ్యక్తి కదా. నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయనకు అంగీకారముగా దుష్కార్యముల నుంచి బయటికి, మోసపూరితమైన క్రియల నుంచి బయటికి నువ్వు రాగలిగితే నీ పక్షమున కార్యం చేయడానికి ఆయన నీతోనే ఉంటాడు. 21 అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చాను, దేవుడు మాట్లాడుతున్నమాట, నేను మీ మీదకి అపాయం రప్పించెదను, మీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరూ నిర్మూలము చేతును. 20వ వచనం, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితేనా అని పలుకగా ఏలియా ఇట్లనెను. ఏమన్నాడు? ఒక్కడ బతకడు మీలో దైవజనుడితో కౌరు చేస్తాడు. అక్కడికి, ఆహాబో, నువ్వు చేసిన దుష్కార్యాన్ని ప్రభు చూశాడు. చూసిన విధానాన్ని బట్టి నువ్వు రాజు అని గర్విస్తున్నావేమో, రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు అనుకుంటున్నావేమో, నీ మీదకు వస్తున్న అపాయాన్ని తప్పించేవాడే ఉండడు. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. కుక్కలు నీ నెత్తురు నాగుతాయి అంటాడు రాజుని. చిన్న మాట కాదు అది. ఎక్కడ నాబోతుని చంపావో అక్కడ కుక్కలో నీ నెత్తురు నాగుతాయి అంటాడు యేసుబాబు. అప్పుడు దైవజనుడు ఏమంటాడు? నా పగవాడా అంటాడు ఆహాబు. స్తోత్రం చెప్పు దేవునికి. బిడ్డలారా గమనించండి, నువ్వు ఎప్పుడు శ్రమ అనంటే ఎప్పుడు నువ్వు వ్యతిరేకతలోనికి, దుష్కార్యం చేయటానికి, పక్కవాడిని ఇబ్బంది పెట్టడానికి, పరాయోడిది ఆశించటానికి, అది నాకే కావాలన్న దురుద్దేశం నీకుంటే ప్రభు నీకు దూరంగా ఉంటాడు. చాలా జాగ్రత్త. దేవుడు సమస్తము నీకు సమకూర్చడానికి సిద్ధం బిడ్డ. నిన్ను ఏది అడుగుతాడు ఆయన? నిన్నేమడుగుతాడు బిడ్డ ఆయన? నీవుని నీ పొరుగువని ప్రేమించంటాడు అంతే. ఆ ఒక్క మాట బుర్రలు బద్దలు కొట్టేసుకుని ఆ మాటకి వాళ్ళు చెప్పినట్టు ఎవడన్నా ఉన్నాడా? ఎందులోనైనా? హల్లెలూయా. మరణాన్ని జయించి సమాధి గుండెని బద్దలు చేసి ఈ పూటకి ఇప్పటికి కూడా సాక్షిగా ఆ ప్రాంతంలో కనబడుతుంది ఒక చరిత్ర. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుదే. ఎవడైనా సమాధి నుంచి వచ్చినాడు ఉన్నాడా? ఎందుకు నమ్మేవు క్రీస్తునంటే ఒకే మాట చెప్పు, గుండె మీద చేసుకుని, మరణాన్ని జయించింది ఆయన ఒక్కడ, ఎందుకు నమ్మానని. స్తోత్రం చెప్తామని గట్టిగా. హల్లెలూయా. అందుకని ప్రభు కలగ చేసుకునే విధానంలో ఉండడానికి ఎట్లా ఉండాలా? ఎవరికి శ్రమ? దుష్కార్యములు ఉండేవాడికి, మోసపూరితమైన క్రియలో ఉండేవాడికి. ఆ పరిస్థితిలో ఒకవేళ ఒక వ్యక్తిని ప్రేమించిన స్థితిలో ఉంటే, దైవికమైన ప్రేమ నాకు కావాలి ప్రభు అని అడగటానికి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అంతే. ఆ శ్రమ నుంచి విడిపించడానికి, అంతటి విపత్తు నుంచి తప్పించడానికి సర్వశక్తివంతుడైన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో కలగజేసుకోవాలని, ఒక నెమ్మదికరమైన పరిస్థితిని అనుగ్రహించాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దృష్టిలో ఎవడైనా ఒకటే బిడ్డ, రాజైనా ఒకటే, అధికారైనా ఒకటే. కానీ నువ్వు కావాల్సిందేంటి? ప్రభు మార్గంలో ఉండాలి, ప్రభు మార్గంలో ఉండాలి, సాటివాడిని ప్రేమించే విధానంలో ఉండాలి. ఆ స్థితి నువ్వు ఎప్పుడైతే అది ఆయన ఆజ్ఞ. హల్లెలూయా. ఒక్క మాట గమనించండి. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో హన్నాని పెనిన్నా ఎంత విసిగిస్తుంది? వైరియగు పెనిన్నా అని అంటది. అవునా? వైరి అంటే ఏంటి? శత్రువే. ఒక ఇంట్లో ఉండేవాళ్ళే. తనకు పిల్లలు కలిగారు, తనకు పిల్లలు కలగలేదు. ఆ కలిగిన విధానాన్ని బట్టి అతిశయపడుతూ, చిచ్చి నీ బతికెంత అన్నట్టుగా విసిగించే విధానంలో ఉంటది. ఆ పరిస్థితిలో ఉంటే ఓర్చుకున్న ఆ తల్లి, గమనించు, ఓర్చుకుని నిలబడి ప్రభు సన్నిధిలో ఏటేటా క్రమము తప్పుగా వెళ్ళి పొందుకునే విధానాన్ని బట్టి ఒక చరిత్ర రాసింది. హల్లెలూయా. మామూలుగా కాదు. ఎలాంటి కొడుకు? ఆ ఓర్పు ఖరీదును ఊహించలేవు. అదేనా మరి పెనిన్నా ఇంక అంతటితోనే ఇంకెక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. ఇంక రాయబడలేక బైబిల్లో. తన కలిగిన బిడ్డ ఇశ్రాయేలుని పరిపాలించే ఒక న్యాయాధిపతి. హల్లెలూయా. ఆ కృప కలగాలంటే ఎట్టుండాలి? మనం దేవునికి వ్యతిరేకమైన క్రియకు దూరంగా ఉండాలా. అవి ఎట్ట ఉండాలి, ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి అనేది గబగబా 2-3 మాటలు చదువుతాను చూడండి. కీర్తన 7:14-15. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. ఆ దుష్కార్యం చేసేవాడు, తప్పు చేసేవాడు ఎలా ఉంటాడంట? పాపము కనుటకు ప్రసవ వేదన ఏదో ఒక రకంగా నాశనం చేయాలండి. అర్థమవుతుందా? ప్రసవ వేదన ఏంటేంటి? ఎంత భారం అది?
ఆడపిల్లలందరికీ తెలిసిన ముచ్చటే కదా అది. అంతటి భారంతో ఉంటాడంటాడు ఇంకొక నాశనం చేయలేని. ఆ మనసు కరగదేక, అది బండే. దేవుని వాక్యానికి నువ్వు అవకాశం ఇచ్చే విధానంలో ఉంటే ఈ పూట దేవుడు మాట్లాడుతున్న మాట. వాడు ఎట్టుంటాడు, వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేయుచున్నాడు, దాన్ని త్రవ్విన గుంటలో తానే పడతాడు. అర్థమవుతుందా? అందుకని మనం ఎట్టుండాలి బిడ్డ, దేవుడు దీవించే విధంగా ఉండాలా. దేవునికి అంగీకారంగా బతకడానికి సిద్ధపడి ఏమడుగుతున్నాడు నిన్న ఆయన? ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం అని చెప్తున్న మాటల ప్రకారం మన జీవితాలు ఎట్టుండాలో నేర్చుకోవడానికి గబగబా ఇంకొక మాట చదువు. హబక్కూకు గ్రంథం 2:6 తనదు కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నందువానికి శ్రమ. స్తోత్రం చెప్ప. అది నీది కాదు, అది నీకు తెలుసు. దానికోసం వేగిరిపడి మోసం చేసి దాన్ని లాగేసుకుని దాంతో నువ్వు అభివృద్ధి చెందుతున్న విధానాన్ని బట్టి నీకు శ్రమ. నీ ఫలింపులో ఉంటావు. చూడండి బిడ్డలారా, చాలా అక్రమమైన సంపాదనతో నింపబడిన వాడు తినటానికి తిండి తినటానికి ఆరోగ్యం కూడా ఇవ్వడు దేవుడికి. అక్రమ సంపద ఆర్జించిన వాడికి ఆరోగ్యం ఎంతో కొదువుగా ఉంటుంది. ఎందుకు? ఆయన చేతిలో ఉంటుంది ఆ పని. అడిగి తెలియాల బాధ. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు గమనించండి, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకున్న వానికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలిచినను అతని చెప్పుకొనుసు వీరందరూ అతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెతను ఎత్తుదరు కదా. వాడి జీవితమే ఒక సామెత అయిపోద్ది. అందుకని ఎట్టుండాలా? ఆ శ్రమలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే క్షమించే గుణం నీకు ఉండాలి. దేవుని దగ్గర పొందుకునే విధానంలో మనం బతుకుండాలి. వీటికి దూరంగా ఉంటే దేవుడు అతి సమీపంగా ఉంటాడు నీకు. పరాయుడిది నీకు దేనికి? నీకు ఇవ్వడా? దాన్ని ఆశపడి మోసముతో అది కూడా నువ్వు రాజేసుకోవడానికి సిద్ధపాటు కలిగిన మనసు నీకుంటే ప్రభు నీకు దూరంగా ఉంటాడు. నేను చెప్తున్న బోధ అది. హల్లెలూయా. హబక్కూకు 2:9 తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభం సంపాదించుకుని వానికి శ్రమ. దేవుడు చెప్తున్న మాట ఒకటే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం అనే విధానంలో నుంచి దేవుడు నీతో పలుమార్లు మాట్లాడటానికి. ఒకవేళ బిడ్డ ఈ ఆలోచనలో ఉన్నామో, ఒక దొంగ వ్యాపారం చేసే స్థితిలో ఉన్నావేమో, మానే. నీ స్వలాభం కోసం ఏదైనా మాట్లాడే విధానంలో ఉన్నావేమో, మానే. దేవుడు అనుమతించే శ్రమ తట్టుకోగలుగుతావా? స్తోత్రం చెప్పరే. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై ఈడు ఏ గడ్డన్నా కలిసి దాన్ని తెచ్చుకుని కొంపలో ఎడితే ఆడికి శ్రమ అన్నాడు యేసుబాబు. అందుకని మనం ఎట్టుండాలి? నీ చేతిని దీవిస్తే. ఒక్కటి గమనించండి బిడ్డలారా, ఆయన చెయ్యి ఎంత ఉంటుంది? భూమి తన పాదపీఠం అన్నాడు కదా, ఆకాశం నా సింహాసనం అన్నాడుగా, నా చెయ్యి కొరచ కాదన్నాడుగా. ఆ ముఖారం ఎందో, ఆ ముఖం ఎక్కడుంటుంది? ఇంకా అక్కడ నుంచి చెయ్యి కొరచ కాదన్న దేవుని చెయ్యి ఎంత ఉంటుంది? ఆ చేత్తో నేను దీవిత్తి నీ చెయ్యి నింపడానికి ఎంతసేపు అది? నువ్వు పరాయోడు సుమ్మాసించే విధానంలో ఆయన చెయ్యికి దూరంగా ఉన్న విధానాన్ని బట్టే కదా అట్లాంటికి శ్రమ అంటున్నాడు ఆయన. ఆ స్థితి నుంచి మనం విడిపించబడడానికి, దేవునికి దగ్గర కాగడానికి, శ్రమ దినములు మనల్ని వెంటాడకుండా, మన నెత్తి మీదకే రాకుండా, మనం తవ్విన గుంటలో పడకుండా సర్వోన్నతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ పూట నువ్వు అప్పగించుకుంటే చాలు. హృదయం నెమ్మదైపోయి రేపటి నుంచి నూతన జీవితంలో బతకడానికి, ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని ఆధారం చేసుకుని జీవించడానికి అప్పగించుకుంటే చాలు. హల్లెలూయా. ఆఖరి మాట 19 చదువుదాం ఒకసారి. కర్రను చూసి మేలుకొమ్మనియు, మూగరాతిని చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ. ఏంటంట? కర్రను చూసి మేలుకొ. ఇశ్రాయేలు చేస్తున్న పని అది. కొండల మీద పెద్ద పెద్ద బలిపీఠాలు కట్టి వారి ఇష్టానుసారముగా దేవుణ్ణి కాదని ఆరాధిస్తున్న విధానంలో, కాని దాని వెంట పరిగెడుతున్నప్పుడు వారికి శ్రమ. నువ్వు వాస్తవికతలోనికి వచ్చి వాస్తవాన్ని తెలుసుకుని ప్రభుని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి మరలా కర్రలో కట్టెలను తిరుగుతున్నామనికి ఏ రకమే జయం. తెలియనప్పుడు క్షమించాడు ఆయన. తెలిసిన తర్వాత ఏ పరిస్థితులు మన జీవితాలు కొనసాగిద్దామని ఎట్టువారికి శ్రమ అని చెప్తున్నాడు ఆయన. దుష్కార్యములు చేయవారికి స్తోత్రం చెప్పాలి దేవునికి. ఆ పరిస్థితిలో ఉండకుండా ఉండటానికి మనం ఆధారం చేసుకోవాల్సిన మాట, నేను నీతిమంతుని ప్రభువా, నేను నీతిమంతుని, నేను ఈ క్రమాల్లో నేను లేను, నా పరిస్థితి ఎలా ఉంది అని నీకు ప్రశ్న వస్తే ఒక మాట చదవండి. కీర్తనల గ్రంథం 37:39 యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. స్తోత్రం చెప్పు దేవునికి. నీకు బాధ వస్తే ఎవరైనా నేను ఇబ్బంది పెడుతుంటే దానిలకు రాలేదా? అంతటి తీవ్రమైన బాధ వస్తే, మరణానికి అప్పగించబడుతుంటే సర్వశక్తివంతుడైన దేవుని దూతకు ఆజ్ఞ ఇచ్చి అక్కడ నిలబెట్టి మరలా ఆ పరిస్థితుల నుంచి ఆయన రావటానికి దేవుడు కృప చూపించిన దేవుడు నీకు ఆధారమైనడా? నువ్వు ఆ స్థాయిలో లేకపోతే నీ వెన్నంటుంటాడు. శ్రమ నీ పాదాల కింద ఉంటుంది. స్తోత్రం చెప్ప. ఇశ్రాయేలు నడుస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎక్కడెట్టాడు? నెత్తి మీద ఇట్టాడా? సముద్రాన్ని నెత్తి మీద ఇట్టాడా? ఆరిన నేరుగా పాదాల కింద ఇట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఎట్టుండాలా? నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి ప్రభుని యేసుక్రీస్తు ప్రభువునికి అప్పగించుకునే విధానంలో
నీ జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడితే బిడ్డ నీతో మాట్లాడుతున్న సజీవుడు ఏ శ్రమలో నిన్ను అంటగట్టబడకుండా ఒక మేలుకరమైన పరిస్థితులు దేవుడు నడిపించడానికి సాటి వ్యక్తిని ప్రేమించే విధానం, చేతనైతే సహాయం చేసే స్థితి, అట్టి మనసు మనకు రాదు. అది ఆయన ఇవ్వాలి. ఇవ్వాలి అంటే ఆయన అడగాలి. అటు జ్ఞానం నాకు ఇవ్వండి, నా దగ్గర కొదువు లేదన్నాడు ఆయన. అడిగితే చాలు ఇస్తాడు. మనం అడగం కదా. ఎందుకని? పక్కోడు దాన్ని నాశించే విధానంలో మనం బతుకుంటే, వాడిని నాశనం చేయాలని ఉద్దేశపూర్వకమైన పరిస్థితులు మనకుంటే, అది తీవ్రమైన శ్రమ మరలా మననెత్తి మీద కూర్చుంటుంది. దానికి చాలా దూరంగా ఉండండి. స్తోత్రం చెప్పాలా? దేవుడు నిన్ను రక్షించడానికి, దేవుడు నిన్ను తృప్తిపరచడానికి, దేవుడు నిన్ను సాతాన బంధకంలోంచి శ్రమల్లోంచి విడిపించడానికి కొన్ని ఆయుధాలు ఎట్టుకుని రావాలా? దేవుడికి ఆయుధాలు అవసరమా? మాట చాలదా? అవునా? సృష్టి కలుగునుగా కన్నా కలిగిన దేవుడే. ఆయనకి ఎందుకు బిడ్డ? ఆయన మాట నీలో ఉంటే, నా ప్రభువుకు నువ్వు దగ్గరగా ఉంటే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరికి శ్రమ? దుష్కార్యములు చేయవారికి. ఎవరికి దుఃఖం? మోసపూరితమైన క్రియలు చేయడానికి తెల్లవారకు ముందే ఆలోచించే వాళ్ళకి. అట్టి స్థితికరమైన జీవితాలు మనవి కాదు కాబట్టి, అట్టి శ్రమలో ఒకవేళ ఉద్దేశపూర్వకము నిన్ను వెంబడిస్తున్నా శ్రమ నిన్ను ఎవరైనా చేయటానికి సిద్ధపడినా వారి నెత్తి మీదకే తేగలిగిన సమర్థుని యేసుక్రీస్తు ప్రభు సమక్షంలో నువ్వు ఉన్నావు. ఆయనకు అప్పగించుకో. అట్టి భద్రత నాకు కావాలి ప్రభువా అని నువ్వు అడగలిగితే చాలు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, అనంతుడవో, ఆది సంభూతుడవు నా తండ్రి, బిడ్డలను నీ స్వాధీనములో ఉంచుకోదేవా. వారి పక్షమున ప్రతి శ్రమ నుంచి విడిపించి, వారి పక్షమున శత్రువు ఏ విధమైన పరిస్థితులు కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో, నీ సంరక్షణలో దానియేలుని ఏ విధంగా రక్షించావో ఆ రీతిగా ప్రభా, యోధా జాతిని ఏ విధముగా సంరక్షించావో ఆ రీతిగా బిడ్డలు నీకు అప్పగిస్తున్నానయ్యా. నీ మేలు కార్యములు వారి పక్షమును జరిగించమని, ప్రతి శ్రమ నుంచి విడిపించమని, ప్రతి దుఃఖకరమైన జీవితం నుంచి ప్రభా విడుదల అనుగ్రహించమని, నిన్ను ధరించుకొని నిన్ను అనుసరించే విధానంలో, బతికే విధానంలో స్థిరపరిచి దీవించమని ఈ టీవీ చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా. వారి జీవితంలో ఎటువంటి శ్రమ నుంచి విడిపించబడాలని ఆశపడుతున్నారో నీ ఉపదేశం ద్వారా బలపడి ప్రభా, నిన్ను అనుసరించే విధానంలో నీ నూతన బలముతో నింపబడి వారి జీవన శైలిలో నిన్ను కనబరిచే విధముగా సిద్ధపాటు కలిగి ఉండే విధానంలో నడిపించమని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని అప్పగించుతున్నాను తండ్రి. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మానవ నిర్మాణకుడు నా యేసయ్యా, మానవ నిర్మాణకుడు నా యేసయ్యా. నన్ను మలచిన జీవదాత ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.